ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేరు. ఇది మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభుడవు, మా ప్రియుడవు, మా సహాయకుడవు, మాకు సహకారివి, మమ్మును మీ సన్నిధిని సంతోషింపచేసేవాడవు. సంపూర్ణ సంతోషమును సంపూర్ణ ఆశీర్వాదమును మీరు మాకిచ్చి మీ పరిపూర్ణతలోనికి మమ్మను మార్చడానికి ఇష్టపడిన దేవుడవు. ఇది నాన్న జరిగిన ఉదయం 2 కూడికలలో మీ సహాయం మాకిచ్చారు. మా ప్రభువా, మేమందరం మీ నామాన్ని మహిమపరచగలిగాం. తిరిగి ఈ సమయంలో మీ వాక్కులు వింటూ ఉండగా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ ఆపాదించుకొనండి. చేరువచ్చిన ప్రతి ఒక్కొక్కరిని నిండారులుగా మీ వాక్యము చేత నింపండి, బలపరచండి, ధైర్యపరచండి. మీకు ఎలాగున మహిమ తేవాలో అలాగున సిద్ధపరచి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకొనుచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాన్ని ఆధారం చేసుకుని దాదాపు 11 వర్తమానాలు మనం విన్నాం. ఈవేళ 12వ వర్తమానాన్ని కూడా మనం వింటున్నాం. 1000 ఏండ్ల పాలన, మిలీనియం లేక మిలేనియల్ కింగ్డమ్ అనే ఆ సంగతిని గురించి మనం వింటున్నప్పుడు ఎన్నో విషయాలు మన ఆధ్యాత్మిక ధ్యానానికి అవసరమైనవి. వాటిని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేవుని కొరకు మనం ఎలాగున మెసలవలెనో, మెలగవలెనో, సిద్ధపడవలెనో, నిరీక్షించవలెనో, ఎదురు చూడవలెనో, ఈ విషయాలన్నీ కూడా మనము ఒక్కొక్కటి వింటూ వస్తూ ఉన్నాం. నిజమే, దైవ లేఖనంలో వ్రాయబడిన మాటలు. యెరూషలేములో దేవుని యొక్క సన్నిధి ఉంటుందని, దేవుడే మనకు నీతి అని, దేవుడుండు స్థలం అని పేర్లతో పిలువబడినట్లు మనం చూస్తున్నాం. రాత్రి వేళ యెరూషలేము పట్టణంలో, ఆ పట్టణం ప్రపంచంలోని ప్రజలందరూ దేవుని ఆరాధించే కేంద్ర స్థలం అవుతుంది అనే విషయాన్ని విన్నాం. ఆ కారణాలు కొన్నింటిని మనము జ్ఞాపకం చేస్తున్నాం. యెరూషలేము రేపు ఎలా ఉంటుందంటే, ఆ యెరూషలేము పట్టణపు వీధులు సంతోషముతో ఆటలాడు మగపిల్లలతో, ఆడపిల్లలతో నిండి ఉంటుంది. 35వ సంగతి ఈ దినం మనం ధ్యానం చేసేది 35వ సంగతి. యెరూషలేము పట్టణపు వీధులు సంతోషముతో ఆటలాడు మగపిల్లలతోనూ మరియు ఆడపిల్లలతోనూ నిండి ఉండును అని
బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. చూడండి, 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో, ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యమును బట్టి మనము గమనించవలసిన సత్యం, ఇక్కడ ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతో ఆడుపిల్లలతో నిండి ఉంటుంది అని వ్రాయబడింది. అంటే ఆ పట్టణం సంతోషమయంగా, ఆనందమయంగా, ఆహ్లాదమయంగా, ఆటలమయంగా కదండి ఆ పట్టణం ఉంటుంది. ఆ పట్టణం వాస్తవానికి ఆ పట్టణం ఏమని పేరు అని అంటే 8వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. 8వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను సియోను వద్దకు మరల వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును అన్నాడు. ఇక్కడ సత్యమును అనుసరించు పురమనియు, రేపు ఆ యెరూషలేం సత్యమును అనుసరించు పురం. ఆ యెరూషలేముకు ఒకప్పుడు రకరకాల పేర్లున్న మాట వాస్తవమే గాని, ఇప్పుడు ఈ 1000 ఏండ్ల పాలనలో యెరూషలేముకు సత్యమును అనుసరించు పురమని పేరు పెట్టబడుతుంది. ఆ సత్యమును ఆ పురములో, సత్యమును అనుసరించు అనే ఆ పురములో పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతో ఆడపిల్లలతో నిండియుండును. ప్రియులారా, ఇక్కడ ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు ఇంకొక సత్యాన్ని మనం గుర్తించాలి. 8వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో, మీరు చేయవలసిన కార్యములేమనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు మనకు అర్థం కావలసిన సత్యం, మీరు చేయవలసిన కార్యములేమనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనము సత్యము మాటలాడిన దానిని బట్టి రేపు మనము సత్యమను పురములో ఉండబోతున్నాం. ఏమండి కదా? ఈవేళ సత్యము మాత్రమే మాటలాడాలి. ఎప్పుడే గాని నోటికి అబద్ధం, హృదయంలో కపటం, ఆత్మలో కపటం అనేవి దరిదాపులు రానియకండి. ఒకవేళ ఎవరిలోనైనా ఉండి ఉంటే వాటిని విడిచిపెట్టండి అని చెప్పాడు. ఎఫెసీయులకు రాస్తూ ఒక చక్కని మాట కూడా మనం ఎరుగుదాం కదా. ఎఫెసీయులకు రాస్తూ ఒక చక్కని మాట, దీన్ని ఇలాగే ఉంచండి, జకర్యా గ్రంథాన్ని అలాగే ఉంచండి. 4వ అధ్యాయంలో 15వ వచనంలో, 4:15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రియులారా, మనం ఎప్పుడైనా సత్యమే చెప్పాలి, క్రీస్తు వలె ఉండాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని చెప్పాడు. ఈ మాట ఎంత రమ్యముగా ఉన్నదో చూశారా? సత్యము చెప్పుచు, ఇక్కడ నాడు సత్యమే మాటలాడవలెను, సత్యమును బట్టే సమాధానకరమైన న్యాయమును తీర్చవలెను అన్నాడు. ఒకవేళ ఎవరమే గాని న్యాయము తీర్చాల్సి వస్తే, ఏ విషయములోనే గాని న్యాయము తీర్చవలసి వస్తే దేనిని బట్టి అనంటే సత్యమును బట్టి. మర్చిపోవద్దండి, సత్యమును బట్టే
తీర్పు తీర్చాలి, సత్యమును బట్టే న్యాయము చేయాలి, సత్యమును బట్టే మాటలాడాలి, సత్యమే మాటలాడాలి. ఎందుకంటే రేపు మనము సత్యమను పురములో ఉండబోతున్నాం. ఏదా సత్యమను పురం? యెరూషలేం. యెరూషలేం ఆ సత్యమను పురము లేదా ఆ సమాధానమను పురము, సమాధానం ఉండే స్థలం. యెరూషలేం సమాధానము కలిగిన పట్టణం. ఇలా కొన్ని పేర్లతో ఆ పట్టణం పిలువబడిన సందర్భాలు మనము గుర్తిస్తాం. అయితే ప్రియులారా, రేపు ఆ పట్టణంలో సత్యముతో దేవుని ప్రజలు ఆనందముతో, పిల్లలు ఆటలాడు మగపిల్లలు, ఆడపిల్లలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. మరి ఇప్పుడు ప్రభువు నమ్ముకొని అపవిత్రతను, అసత్యాన్ని విడిచిపెట్టి సత్యముతో ఆరాధించేటటువంటి వారికి రేపు దేవుడు దాచి ఉంచిన పురం, సిద్ధపరచిన పురం సత్యమను పురము. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవికతను ప్రతి ఒక్కొక్కరు గుర్తించాలి. ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనలను ప్రేమించాడు, మనకు ఆయన పురాన్ని సిద్ధము చేశాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. సరే, ఇక 36వ సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. 36వ సంగతి 36వ సంగతి ఏంటంటే, యెరూషలేము పట్టణం సువిశాలముగా వ్యాపించును అన్నాడు. యెరూషలేము పట్టణం సువిశాలముగా వ్యాపిస్తుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయములో ప్రియులారా 10వ వచనాన్ని చదువుకుందాం. 14:10 యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించును అన్నాడు. మరియు గెబ నుండి యెరూషలేం దక్షిణ తట్టునున్న రిమోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును అని వ్రాయబడింది. 11వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసించెదరు, శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. ఆహా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడ్డాడో మనము గమనించాలి. యెరూషలేము పట్టణం సువిశాలముగా వ్యాపిస్తుంది అన్నాడు. విశాలమైన పట్టణంగా. ప్రియులారా, ఈ పట్టణం విశాలమైన పట్టణముగా వ్యాపించినట్లు చూస్తాం. ఎందుకంటే ప్రపంచ దేశముల నుండి, నలుమూలల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు. కాబట్టి వారందరికీ నివాస యోగ్యమైనటువంటి ఆ పట్టణముగా అది ఉండాలి. గనుకనే దేవుడు ఆ విధమైనటువంటి పరిస్థితిని ఆయన అనుగ్రహింపచేసేవాడుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. నిజంగా దేవుని వాక్యములో ప్రియులారా, ఒకనాడు దేవుడు కోరుకొనినటువంటి ఆ యెరూషలేమును విసర్జించిన ఆయన ఇప్పుడు దానిని విశాల పట్టణముగా చేస్తాడు. చూడండి, రాజుల 2వ గ్రంథం, ఇది ఇలాగే ఉంచండి. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 27వ వచనం. 23వ అధ్యాయం 27వ వచనం. రాజుల 2వ గ్రంథం
కాబట్టి యెహోవా, నేను ఇశ్రాయేలు వారిని వెళ్ళగొట్టినట్లు యూదా వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొనిన యెరూషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదునని నేను చెప్పియున్న మందిరమును నేను విసర్జించదనని అనుకొనియుండెను అన్నాడు. చూశారా అండి? నేను కోరుకున్న పట్టణం, నా నామము అచ్చట ఉంచుదునని నేను చెప్పి ఉన్న మందిరం ఇప్పుడు నేను విసర్జించదను అనే మాట ఇక్కడ చూస్తున్నాం కదండి. విసర్జించిన దేవుడే ఇప్పుడు ఆ పట్టణానికి విశాలతను, సువిశాలతను ఏర్పాటు చేయడానికి ఇష్టపడ్డాడు. అంతకు ముందే ఒక మాట విన్నాం, యెరూషలేము పట్టణం దేవుడే మనకు నీతి, యెరూషలేము పట్టణం దేవుడుండు స్థలం. ఏమండి? విడిచిపెట్టిన పట్టణాన్ని, విసర్జించిన పట్టణాన్ని వారు తిరిగి రాగా, వారు చేరి రాగా, తిరిగి దేవుడు వారికి దేవుడై ఉండి వారి ప్రజలుగా ఉన్నప్పుడు, ఆయన స్వాస్యంగా ఉన్నప్పుడు ఆయన ఎంత సంతోషిస్తారో చెప్పడానికే వల్లపడదు. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవికతలు మనము ఒక్కొక్కటిగా గమనించాలి. దేవుడు విడిచిపెట్టిన స్థలాన్ని తిరిగి ఆయన అంగీకరిస్తున్నాడు. చూడండి, మనం వింటాం ఇశ్రాయేలు విషయంలో ఆయన స్వకీయులు, స్వకీయ జనం, స్వకీయ ధనం. అలాంటి వారు ఆయన వచ్చినప్పుడు ఆయనను కాదని త్రోసివేశారు. త్రోసివేసిన వారు, విసర్జించిన వారు ఇప్పుడు అంగీకరిస్తారు. ఆయనను వద్దన్న వారు ఇప్పుడు కావాలంటారు. ఒకప్పుడు ప్రభువును గురించి నిరీక్షణ కలిగిన వారు ఇప్పుడు కళ్ళారా చూస్తారు. అప్పుడు ఎంత సంతోషం. ప్రియులారా, ఈ మాటలు మనము గమనించాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 21వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం ఒక్క మాట చదువుకుందాం. 21:15 యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపము నొంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా అతడు యెబూసీయుడైన వర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. యెరూషలేముకు మరొక పేరంటే యెబూసి అని కూడా అంటారు. యెరూషలేము పేరు యెబూసి అని కూడా అంటారు. ప్రియులారా, ఇక్కడ ఒకనాడు యెరూషలేమును నాశనము చేయటానికి దేవుడే ఒక దూతను పంపాడు. దేవుడు విసర్జించాడు, నాశనము చేయమని దేవుని దూతను పంపాడు. ఇప్పుడు అదే యెరూషలేములో దేవుడున్నాడు, దేవుని నీతి ఉన్నది. ఆ పట్టణానికి విశాలత ఏర్పాటు చేస్తున్నాడు. ఆ విశాలమైన స్థలములో ఆయన ప్రజలు, మగపిల్లలు, ఆడపిల్లలు ఆటలాడుకునేటటువంటి గొప్ప స్థితి రేపు 1000 ఏండ్ల పాలనలో దొరుకుతుంది. మీకు అర్థమైంది కదండి? ఒకప్పుడు వాస్తవంగా యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. నేను విశ్రమ స్థానముగా ఉండటానికి నేను యెరూషలేమును కోరుకున్నాను అన్నాడు. కోరుకున్నాడు గాని ఆయన కోరిక నెరవేర్చని వారుగా ఉన్నారు ఇశ్రాయేలు. అందుకే ఆయన విడిచిపెట్టవలసి వచ్చింది. ఆయన పట్టణాన్ని విసర్జించాల్సి వచ్చింది. ఆ పట్టణాన్ని నాశనము చేయవలసి వచ్చింది. ఆ పట్టణములో ఉన్నటువంటి ప్రజలను చెరకు పంపించాల్సి వచ్చిన సందర్భాలు కూడా మనం వింటాం. అదే దానియేలు గ్రంథంలో మనం గుర్తించేటప్పుడు యెరూషలేము పైకి ముట్టడిగా నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వచ్చాడని, యెహోవాయే యూదా ప్రజలను, యెరూషలేము జనులను వానికి అప్పగించాడు అని సంగతి చూస్తాం. అంటే
ఇక్కడ ఓ 4 విషయాలు మీరు గమనించాలి. దేవుడు కోరుకున్న స్థలం దేవుడు విసర్జించడానికి కారణం. దేవుడు విసర్జించిన స్థలం నాశనం కావడానికి కారణం. దేవుడు కోరుకున్నటువంటి ఆ పట్టణంలో ప్రజలు చెరకు వెళ్ళడానికి కారణం. కారణం ఏంటో తెలుసు కదండి? వారు పాపము చేయడం, వారు దేవునికి దూరంగా బ్రతకడం, వారు దేవునికి ఆయాసంగా బ్రతకడం, ఆయనను దేవుడుగా వారు అంగీకరించకపోవడం, ఆ దేవునికి వారు లోబడకపోవడం, వ్యర్థమైన వాటి తట్టు వారు త్వరగా తొలగిపోవడం, విగ్రహారాధన వైపు మళ్ళుకోవడం, ప్రతి పచ్చని చెట్టు కింద కానికార్యాలు చేయడం, కొండల మీద వారు మొక్కుబడులు అర్పించడం, ఇవన్నీ కూడా దేవునికి ఎంతో ఆయాసకరంగా ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే మరలా ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ 1000 ఏండ్ల పాలనలో అన్ని దిక్కుల ప్రోగు చేశాడో, ఇప్పుడు వారు వచ్చి ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయనే దేవుడు, ఈయనే మా సమస్తం, మేము ఆయన ప్రజలం, ఈయనే మా సమస్త క్షేమాధారుడు, ఈయనే మా రక్షణకు ఆధారభూతుడు, ఈయనే మాకు దేవుడు అని వారు ఎప్పుడైతే గుర్తిస్తారో, ఇప్పుడు వారికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ఆ విశాల పట్టణంలో విశాల హృదయముతో ప్రియులారా వారు దేవుణ్ణి మహిమపరచడం. ఇది 36వ సంగతి. 14వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకున్నాం కదండి, విశాలమైనటువంటి సంగతి. ఇప్పుడు రండి 14వ అధ్యాయం 11వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. పట్టణము ఎత్తుగా కనబడును అంటే ఎత్తైన స్థలములో పట్టణం ఉంటుందని అర్థం. ఒకవేళ అలా అర్థం చేసుకుంటే తప్పని నేను చెప్పను, గాని పట్టణము ఎత్తుగా కనబడును అంటే ఒకప్పుడు శాపాస్పదమైనటువంటి పట్టణం, అవమానమునకు ఆస్పదమైన పట్టణం, ఇప్పుడు అది ఘనతకు కారణంగా ఉంటుంది. అది ఆ పట్టణం ఎత్తుగా కనబడును అంటే. అర్థమైంది కదండి? అది ఎత్తుగా కనబడును అంటే అది ఒకప్పుడు శాపాస్పదం, ఒకప్పుడు అవమానాస్పదంగా మారిపోయింది. దేవుడు సంస్థాపన చేసినటువంటి ఆ స్థలాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ అవమానమైంది, అక్కడ శాపం మిగిలిపోయింది. ఇప్పుడు ప్రభువు అక్కడికి వచ్చి ఏ ప్రజలైతే అవమానం పాలయ్యారో, ఏ ప్రజలైతే కాని ప్రజలుగా ఉన్నారో, ఏ ప్రజలైతే దేవుని ఎరుగని వారుగా ఉన్నారో, నష్టపోయిన వారుగా ఉన్నారో, తిరిగి ఆ నష్టాన్ని భర్తీ చేసి వారికి దేవుడు రేపు ఘనతనిస్తాడు. ఏమండి? ఘనతనిస్తాడు. లేఖనంలో వ్రాయబడింది కదా, సమూయేలు మొదటి గ్రంథం 2:30-31. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఎప్పుడే గాని ప్రియులారా, జీవితంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటంటే, ఎదుట వారిని ఘనపరచడానికి ముఖస్తుతి అనేది ఎప్పుడు చేయకండి. ప్రేమతో చెప్తున్నా, ఎదుట వారిని ఘనపరచడానికి ముఖస్తుతి మాటలు ఎప్పుడు చెప్పొద్దు. ఏదైనా వాస్తవం ఉంటే వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి. ఏదో వారిని ఘనపరిచి వారిని హెచ్చిస్తే వారి దగ్గర నుండి ఏదైనా ప్రతిఫలం పొందొచ్చు అనే ఆ ఆలోచన అస్సలు మంచిది కాదు, మంచిది కాదు.
స్వలాభాపేక్ష కొరకైనటువంటి ఆలోచన చేసి మనుషులను కొనియాడి మనుషులను ఘనపరచడం అది ఏమంత మంచిది కాదు. ఏదైనా వాస్తవం ఉందంటే చెప్పండి, తప్పు కాదు. కానీ లేని విషయాన్ని గొప్పగా ఘనంగా చెప్పడం మంచిది కాదు. అసలు మనం ఘనపరచాల్సింది ఎవరినండి? మనుషుల్ని కాదు. మనం ఘనపరచాల్సింది మనలను మనము కాదు. చాలాసార్లు మనలను మనము ఘనపరుచుకుంటాం. చాలా విషయాలు మనం ఘనపరుచుకుంటాం. ఎవరైనా మనల్ని ఘనపరుస్తూ ఉంటే మనము చాలా సంతోషించి భుజాలు ఎగురవేసే వాళ్ళంగా ఉంటాం. ఏమంటే నేను అన్నమాట నిజమా కాదా? ఒక్కొక్కసారి మనల్ని మనం ఘనపరుచుకుంటాం. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు మనల్ని ఘనపరుస్తూ ఉంటే అది ఎంతో సంతోషంగా ఉంటాం. అది అబద్ధమైనప్పటికీ వారు అబద్ధాన్ని ఘనతగా చెబుతూ ఉంటే దాన్ని మనం నిజమేనని అనుకుంటూ ఏం చేస్తామంటే దేవునికి ఆయాసాన్ని కలిగిస్తూ ఉంటాం. దయచేసి అలాంటి పని జీవితంలో ఎప్పుడూ చేయొద్దండి. ఒక్కటే నేర్చుకోవాలి, మనం దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనలను ఘనపరుస్తాడు. అసలు ఆ మాట చెప్పకుండా ఉంటేనే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి వాస్తవాన్ని వాస్తవంగా మనకు కూడా అర్థం కావాలని చెప్పారు. ఆయన్ని ఘనపరచాలి అని అంటే చాలు. కానీ ఘనపరిస్తే వచ్చే ప్రయోజనం ఏంటో కూడా చెప్పాడు. అది ప్రభు విశాల హృదయం. ఆయన్ని ఘనపరిస్తే ఆయన మనలను ఘనపరుస్తాడు. ఒకవేళ ప్రభు కొరకు అవమానాల, నిందల, ఇబ్బందుల, కష్టాల, బాధల, శ్రమల, చిక్కుల, సమస్యల ఇంకేవే గాని జీవితంలో ఎదురై ఉండవచ్చు. గాని ఆ పరిస్థితుల్లో కూడా దేవుని ఘనపరిచిన వారిని దేవుడు ఖచ్చితంగా ఘనపరుస్తాడు. వారిని ఎత్తుగా చేస్తాడు. ఆకాశమునంటూ ఎత్తైన స్థితిలో దేవుడు తనను ఘనపరిచే వారిని ఉంచుతాడు. ఆయన్ని హెచ్చించే వారిని ఆయన హెచ్చిస్తాడు. అంతే కదండి. ఎవరు ఆయనను హెచ్చిస్తారో వారిని ఖచ్చితంగా ఆయన హెచ్చిస్తాడు. అందుకే ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. సరే, ఇక్కడ ఈ మాట, పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు. జనులు అక్కడ నివసింతురు. ఒకప్పుడు అక్కడ ఎవరున్నారు? జనులున్నారా? ఒకప్పుడు ఆ పట్టణం ఎలా ఉంది? జనులున్నట్లు లేదు ఆ పట్టణంలో. ఆ పట్టణంలో ఏమున్నాయ్యా అని మనం ఆలోచన చేస్తే ఆ పట్టణంలో ప్రియులారా నక్కలు పండుకున్న స్థలముగా ఉండేది. చదివారా పదం? అక్కడ నక్కలు పండుకునేటట్లుగా శాపాస్పదమైనటువంటి పరిస్థితులు కలిగినట్టుగా మనము చూడగలం. నిజమే, అలాంటి దుస్థితి నుండి దేవుడు వాటన్నింటినీ తొలగించి దేవుని పిల్లలు అక్కడ నివాసయోగ్యంగా వారు నివాసాన్ని కలిగిన వారుగా ఉంటారు అనే మాట మనము చూస్తాం. సరే, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, అక్కడ నివసింతురు. ఎలా నివసిస్తారు? యెరూషలేము నివాసులు నిర్భయముగా. ఎన్నోసార్లు కనబడుతుంది ఈ మాట, నిర్భయముగా. ఇక ఏ భయము లేదు. ఏమండి? మనుషుల భయము లేదు, దొంగల భయము లేదు, క్రూర మృగాల భయము లేదు. ఎందుకంటే క్రూర మృగాలు కూడా సాధు జీవులు అయిపోతాయి కదా. ఇక ఎవరి భయము లేదు, ఎవరి భయము లేదు. ఈనాడు ఎన్నో రకాల భయాలు వెంటాడుతూ ఉంటాయి మానవుని. కానీ రేపు అక్కడ ఎవరి భయము లేదు. ఎందుకంటే దేవుడే వారి మధ్య ఉంటాడు. దేవుడే మన మధ్య ఉంటాడు. దేవుడే మనతో ఉంటాడు. దేవుడే మన పక్షముగా ఉంటాడు. దేవుడే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు మన చుట్టూ
ఆయన ఉంటారు. కాబట్టి ఇకక్కడ మనము భయము లేకుండా జీవించే వారముగా ఉంటాం. దేవుని వాక్యంలో శాపము ఇకను కలుగదు. ఆ మాట పట్టుకోండి. శాపము ఇకను కలుగదు. ఒకప్పుడు శాపాస్పదమునకు కారణమైన పట్టణం, కారణమైన ప్రజలు ఇప్పుడు ఆ శాపము కలుగని వారుగా ఉంటారు. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే ఆ 1000 ఏండ్ల పాలనలో ప్రియులారా పరలోకపు అనుభవాన్ని కలిగినట్లుగా ఉంటుంది. శాపం అనేది అక్కడ ఉండదు. రేపు పరలోకంలో కూడా ఏమండి నిషిద్ధమైంది కానీ శాపగ్రస్తమైంది కానీ ఏదైనా ఉంటుందా? ప్రకటన గ్రంథం 21:27. ప్రకటన గ్రంథం 21:27. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. చూసారా? రేపు ఎలా ఉండబోతుందో పరలోకాన్ని గమనించాం. రేపు ఈ మిలీనియంలో ఈ 1000 ఏండ్ల పాలనలో శాపము కలుగదు. నిషిద్ధమైంది గాని అసహ్యమైనది గాని అందులో ప్రవేశించడానికి అబద్ధమైన దానిని జరిగించువాడు దానిలో ప్రవేశింపడని ఎలాగైతే చెప్పాడో రేపు అక్కడ శాపగ్రస్తమైనదేది ఉండదు. ప్రజలెంత క్షేమంగా సుభిక్షంగా కాపుదల కర్త యొక్క కాపుదలలో ప్రజలుంటారు. రెక్కలతో ఆయన కప్పి వారిని ఎలాగున కాపాడతాడో దైవ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడిన వాస్తవికతను మనము గుర్తిస్తాం. ప్రియులారా, శాపము అంటే ఏంటి? శాపం అంటే ఏంటి? శాపం ఎవరికి వస్తుంది? శాపం ఎవరికి వస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22లో అసలు శాపం అనేది ఎవరికి వస్తుందో చెప్పాడు. శాపం ఎవరికండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 16:22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుండా ఉంటే వాడు శపింపబడును గాక అని వ్రాయబడింది. ప్రభువును ఎవరైతే ప్రేమింపకుండా ఉంటారో వారి మీదికి శాపం వస్తుంది. మరి ప్రభువును ప్రేమించే వారికి శాపం ఉండదు. మరి ఇప్పుడు ఈ 1000 ఏండ్ల పాలనలో వీరందరూ ఎవరిని ప్రేమిస్తున్నారు? ప్రభువునే ప్రేమిస్తున్నారు, ప్రభువుతోనే సహవాసం చేస్తున్నారు, ప్రభువునే ఘనపరుస్తున్నారు, ప్రభువునే మహిమపరుస్తున్నారు. ఆ కారణము చేత వారి మీదికి శాపం అనేది రానే రాదు. ప్రేమించని వారికి శాపం. ఆ శాపం యొక్క గతి ఏంటి? మత్తయి సువార్త 21 ఎవడైనా ప్రభువును ప్రేమింపకుండా ఉంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు అన్నాడు. ప్రభువు వచ్చుచున్నాడు. ఏమండి? ప్రభువు వచ్చుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాపము లేని వారుగా ప్రతి ఒక్కరూ జీవించడం ఎంతైనా మంచిది అనే వాస్తవిక సత్యాన్ని మనము గుర్తించాలి. మరొక విషయం ఏంటంటే ఆ శాపము యొక్క గతి మత్తయి సువార్త 25:41. మత్తయి సువార్త 25:41లో ఆ శాపము యొక్క గతి స్పష్టంగా చెప్పాడు. అప్పుడు ఆయన ఎడం వైపున ఉండే వారిని చూచి, శపింపబడిన వారలారా,
నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు. చూశారా? దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, శపింపబడిన వారి యొక్క పరిస్థితి ఏంటంటే అపవాదికి వాని దూతలకు సిద్ధం చేయబడిన నిత్యాగ్ని. కానీ ఈ 1000 ఏండ్ల పాలనలో శాపము ఇకను కలుగదు అన్నాడు. చూశారా? శాపం అనేది ఇక లేదండి. ఆ శాపము యొక్క ఛాయలు, శాపము యొక్క పరిస్థితులు వారన్నీ దాటుకొని ఇక్కడికి చేరి వస్తారు. ఎంత గొప్ప మాట అండి! ప్రియులారా, దేవుని వాక్యంలో మనము గుర్తించాల్సిన గొప్ప సత్యం ఇదే. తేటగా గమనించండి. ఆ తరువాత మరొక విషయాన్ని మనం విందాం. 37వ సంగతి. 37వ సంగతి. ఈ భూసంబంధమైన యెరూషలేము పట్టణము యొక్క కైవారం 6 మైళ్ళగును అని చెప్పాడు. ఈ భూసంబంధమైన యెరూషలేము పట్టణము యొక్క కైవారం 6 మైళ్ళగును అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. దాని కైవారం 18,000 కొలకర్రల పరిమాణం. యెహోవాయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవాయుండు స్థలం. యెహోవాయుండు స్థలం. ఎంత గొప్ప మాట అండి! ఆ పట్టణము యొక్క కైవారం 18,000 కొలకర్రల పరిమాణం. 18,000 కొలకర్రలు అనంటే 6 మైళ్ళు అని అర్థం అంట. అర్థమైందండి? 18,000 కొలకర్రల పరిమాణము అనంటే 6 మైళ్ళు. 6 మైళ్ళ కైవారము కలిగినటువంటి పట్టణం ఏది? యెరూషలేము పట్టణం. కనుక రేపు ఈ 1000 ఏండ్ల పాలనలో ఎంతో చక్కని పట్టణంగా ఉంటుంది. ఇక 38వ సంగతి కూడా మనం విందాం. పరలోక సంబంధమైన పట్టణం, అదే నూతన యెరూషలేం చచ్చౌకమైనది అనగా దాని పొడుగు 1500 మైళ్ళు. ఆ పట్టణం యొక్క పొడుగు 1500 మైళ్ళు, ఎత్తు 1500 మైళ్ళు, వెడల్పు 1500 మైళ్ళు. పొడుగు 1500 మైళ్ళు, ఎత్తు 1500 మైళ్ళు, వెడల్పు 1500 మైళ్ళు అనగా చతురస్రాకారమైనది. 4 పలకలు సమానంగా ఉంటే అది చతురస్రాకారం. దాన్ని చచ్చౌకం అని అంటారు. చచ్చౌకం అంటే 4 మూలలు సమానంగా ఉండాలి. అంతేనండి? కాబట్టి ఈ పట్టణమును గూర్చిన వివరం ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లుగా చూస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం చూడండి. 21:10. ఆత్మవశుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను అని అన్నాడు. ఇక్కడ ఈ పట్టణాన్ని గురించిన వివరం చెప్తున్నాడు. యెరూషలేము అనేది
అది పరిశుద్ధమైన పట్టణమని, దేవుని మహిమగల పట్టణమని, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చే పట్టణమని ఆయన నాకు చెప్పాడు అని భక్త యోహాను తెలియచేస్తూ ఉన్నాడు. 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆ పట్టణం చచ్చౌకమైనది. ఆ పట్టణం చచ్చౌకమైనది అంటే దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. 750 కోసులు. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది అన్నాడు. ప్రియులారా, రేపు ఈ 1000 ఏండ్ల పాలనలో ఆ పట్టణము యొక్క సంగతిని తేటగా వివరంగా చెప్పాడు. దాని కొలత 750 కోసులు అంటే దాని మైళ్ళు 750 కోసులు అనేది మైళ్ళు వచ్చేసరికి 1కి 2 అంతలు, 1500 మైళ్ళు. అంతేనండి? మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు చెప్పాలా? నాకు ఈ కోసుల సంగతి తెలియదు. నేనేమన్నా చదువుకొని చెప్పడమే అలాంటివి ఏదన్నా వస్తే. మీరు కూడా అంతే అనుకుంటాను బహుశా. మనందరిది ఒకే బడి. సరే, విషయం ఏనండి, 750 కోసులు, 1500 మైళ్ళు. ఇది చచ్చవకమైనటువంటిదిగా ఉంటుంది, చతురస్రాకారమైనది. అయితే ఇక్కడ ఒక మాట మీరు గుర్తించాలి ప్రియులారా. ఇక్కడ ఆ పట్టణం పరిశుద్ధ పట్టణమని పిలువబడుద్ది. పరిశుద్ధ పట్టణమని పిలువబడుద్ది. ఎందుకంటే రేపు ఆ పట్టణంలో పరిశుద్ధులు ఉంటారు కదా. ఆ పట్టణంలో పరిశుద్ధులు నివసిస్తే ఆ పరిశుద్ధులకు పెట్టబడిన పేరేంటి? యెషయా గ్రంథం 4:3, సియోన్లో శేషించిన వారికి, సియోనులో శేషించిన వారికి, యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి పరిశుద్ధుడు అని పేరు అని వ్రాయబడింది. పరిశుద్ధ పర్వతమని యెరూషలేముకు పేరుంది. పరిశుద్ధ పట్టణమని యెరూషలేముకు పేరుంది. పరిశుద్ధ పట్టణం అని ఆ పట్టణానికి పేరుంది. ఇప్పుడు యెరూషలేములో నిలువబడిన వానికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. ఇదెంత గొప్ప అనుభవం ప్రియులారా. యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడనే పేరు పెడతా ఉన్నాడు. చూశారా? ఇట్టి గొప్ప ధన్యత ప్రభు పిల్లలు కలిగిన వారై ప్రభువును సేవిస్తూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును మహిమపరుస్తారు. దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. అసలు ఈ పట్టణం ఎంతో క్షేమంగా వృద్ధి పొందినదిగా ఉంటుందని యెషయా గ్రంథంలో ఒక్క మాట చెప్పాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును.
ఈ వచనాన్ని కంఠస్థం చేయాలండి మనం. ఇక ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి, క్షేమం కలుగుతుంది. రేపక్కడ న్యాయం, రేపక్కడ నీతి, ఆయనే సింహాసనాసీనుడుగా ఉండి రాజ్య పరిపాలన చేస్తాడు. ఇదెంత గొప్ప భాగ్యం అండి. రాజ్య పరిపాలన ఆయనే చేస్తాడు సింహాసనాసీనుడై. అయితే ఒక మాట చెప్పాడు దానియేలు గ్రంథంలో. ఒక మాట మనము గుర్తించాలి. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం, దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకుందాం. 7:18. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. గమనించారా? మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారము నొందుతారు. ఆ యెరూషలేము పట్టణం పరిశుద్ధ పర్వతం మీద ఉన్నది. ఆ పట్టణంలో పరిశుద్ధత ఉన్నది. ఆ పట్టణంలో నివసించు వారు పరిశుద్ధులు కదండి. ఆ పట్టణం పరిశుద్ధులే రాజ్యాధికారము నొంది వారు ఏలుబడి చేస్తారు అన్నాడు. 22వ వచనాన్ని చదివితే, ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించి తిని అన్నాడు. రాజ్యాధికారం ఎవరిది? పరిశుద్ధులది. రాజ్యము నేలేదెవరు? పరిశుద్ధులు. ఏమండి? రాజ్యాధికారము పరిశుద్ధులదే. రాజ్యమును ఏలేది పరిశుద్ధులే. 27వ వచనం, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. రాజ్య మహాత్యం. ఇక్కడ 3 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. 1, పరిశుద్ధులకే రాజ్యాధికారం. 2, పరిశుద్ధులే రాజ్యమును ఏలుతారు. 3, పరిశుద్ధులే మహాత్యమును పొందుకుంటారు. మహాత్యమును రేపు వారు పొందుకుంటారు అని చెప్పాడు. అక్కడ పేరు పరిశుద్ధులేగా, పాలన పరిశుద్ధులదేగా, ఏలుబడి పరిశుద్ధులదేగా, మహాత్యమును పరిశుద్ధులదేగా అని చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు రండి ఆఖరుగా మన ప్రకటన గ్రంథాన్ని మళ్ళా ఒక్కసారి చదువుకుందాం. 20వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఏమండి? ఇప్పుడు అర్థమైందా? క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎవరండి రాజ్యం చేసేది? రాజ్యము చేసేది ఎవరండి? పరిశుద్ధులే, పాపులు కాదు. రాజ్యము చేసేది పరిశుద్ధులు అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరొక విషయాన్ని మనము తేటగా గమనిస్తే, రాజ్య అధికారము పరిశుద్ధులదే. రాజ్య అధికారము పరిశుద్ధులదే. రాజ్యమును ఏలేది పరిశుద్ధులే. రాజ్య మహాత్యము పరిశుద్ధులదే. ఎందుకంటే క్రీస్తుతో కూడా మనం ఉంటాం. క్రీస్తుతో పాటు పాలన చేస్తాం. అర్థమైంది కదండి?
మరి ఇక ముగించమంటారా 1000 ఏండ్ల పాలన? అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధత ఎంత గొప్ప స్థితిని కలిగిస్తుందో మీరు గుర్తు చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఇంత వివరంగా, తేటగా, స్పష్టంగా ఆ రాజ్యానికి వృద్ధియు క్షేమమును కలుగుతుంది. మరణము అనేది ఇక లేకుండా చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. ప్రియులారా, ఒక్కొక్క విషయాన్ని మనము తరచి ఆలోచన చేస్తే ఎన్నో సంగతులు దేవుడు మనకు బయలుపరుస్తాడు. నేను నిజంగా ఈ 1000 ఏండ్ల పాలన కొరకు 12 దినాలు చెబుతానని నేను అసలు ఊహించలే. 1000 ఏండ్ల పాలన 12 పార్ట్లు మనం విన్నాం. ఈ 12 సంగతులలో 1000 సంవత్సరాల పాలనను గుర్చిన వివరాలు ఇంత తేటగా ఉన్నాయి. మరలా చెప్పాలనుకుంటున్నా, సత్యమను పురములో పరిశుద్ధులు ఉండి వారు సంతోషముతో పాలన చేస్తారు. ప్రభు ఆ పూర్తి బాధ్యతలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం పరిశుద్ధులకిస్తారు. ఎందుకంటే మొదటి పునరుత్థానములో పాలు కలిగిన వారు ధన్యులు. వారు క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేతురు అన్నాడు. కనుక ఈ 1000 ఏండ్ల పాలనలో ఆయనతో పాటు పరిశుద్ధులు ఏం చేస్తారండి? పాలన చేస్తారు. అలాగూ పాలన చేయాలంటే ఇప్పుడు ఇంకా పరిశుద్ధపరచబడని వారు తక్షణమే ఏం కావాలి? పరిశుద్ధులు కావాలి. ఒకవేళ పరిశుద్ధులు మేము అయ్యామండి, పరిశుద్ధులం ఎప్పుడో అయ్యాం, మాకేమీ బాధ లేదు, మేము పరిశుద్ధులమయ్యాము అని అనుకునేవారు పరిశుద్ధతను కాపాడుకొనుచూ వెళ్ళాలి. అవును కదండి? పరిశుద్ధత లేని వారు పరిశుద్ధులు కావాలి. పరిశుద్ధులైన వారు పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అలాగున మనము సిద్ధపడాలని ప్రేమతో మిమ్ములను కోరుతూ ఉన్నాను. ఏమండి, ఒకవేళ మన చేయి గుండె మీద వేసుకొని నీవు పరిశుద్ధుడవేనా అని ప్రశ్న వేసుకుంటే, ఎస్, నేను పరిశుద్ధుడనే అని చెప్పగలిగే ధైర్యాన్ని మనము కలిగి ఉన్నామా? అది ఆలోచన చేయండి. దినదినం పరిశుద్ధతను మనము కాపాడుకొనుచున్నామా? అది కూడా ఆలోచన చేయండి. గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడం నాకు చేత కాదండి, నేను ఒప్పుకుంటున్నా. కానీ మనము పరిశుద్ధతను కాపాడుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో మనకు అర్థమయ్యాయి కదండి. మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం. మహోన్నతుని పరిశుద్ధులే మహోన్నతునితో పాటు రాజ్యము నేలేది. మహోన్నతుని పరిశుద్ధులే రేపు మహోన్నతమైన స్థితిని పొందేవారు, మహాత్యమును పొందేవారు పరిశుద్ధులే. అందుకే రేపు ఆ 1000 ఏండ్ల పాలనలో ప్రభువుతో పాలించడానికి ఇప్పటి నుండి మనము పరిశుద్ధతను కాపాడుకోవడం ఎంతైనా మంచిది. కొన్ని విషయాల్లో బలహీనులైపోతున్నారండి, అప్పుడప్పుడు జారిపోతున్నారండి, అప్పుడప్పుడు దిగిపోతున్నారండి. దయచేసి అలా కాకుండా దేవుని సహాయము చేత, దేవుని భద్రత చేత, దేవుని కాపుదల చేత, దేవుని కృపా కరుణ చేత మనము పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభువుకు మహిమకరంగా కొనసాగవలసిన వారం. ఇది ఈ 1000 ఏండ్ల పాలనలో జరిగేటటువంటి పరిస్థితులు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందామండి.
ఒక్కసారి మన హస్తాన్ని మన గుండె మీద వేసుకుందాం, మన హృదయం మీద వేసుకుందాం. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఎన్నోసార్లు మన చెయ్యి ఎదుట వారి వైపే చూపిస్తుంది కానీ మన గుండె మీద మన చెయ్యి వేసుకొని మన బ్రతుకు ఎలా ఉన్నదని ఎప్పుడన్నా పరీక్ష చేసుకుంటున్నామా? ఎప్పుడన్నా? ఎంతసేపు చేతిని ఎదుట వారి వైపు చూపించడమే తప్ప ఆ చేతిని మన మీద వేసుకొని మనం ఎలా ఉన్నాం అని మనలో మనము ఒక్కసారి స్వపరిశీలన, ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశోధన మనము చేసుకుంటే మన బ్రతికేంటో మనకు అర్థమవుద్దండి. మన జీవితమేంటో మనకు అర్థమవుతుందండి. దయచేసి మనస్సాక్షిని చంపుకొని మనం ఏ పని చేయకూడదు. దేవుడు మనలను ప్రేమించిచ్చిన ఈ గొప్ప సమయములో తేటగా గుర్తించాల్సిన ఓ అమూల్యమైన సత్యాన్ని మనం విన్నాం. పరిశుద్ధ పట్టణములు, మహిమగల పట్టణములు, పరలోకము నుండి దిగువచ్చు పట్టణములు ప్రశాంతంగా మనము గడపటానికి మన జీవితాన్ని పరిశుద్ధత కలిగి కాపాడుకోవటం ఇది ఎంతైనా గొప్పది. అలాగున మనము సిద్ధపడము. మహిమగల మా ప్రియ ప్రభువా, సర్వాధికారి అయిన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంతో మీరు మాట్లాడారు. 1000 ఏండ్ల పాలన గూర్చిన వివరాలు ఎంతో స్పష్టంగా 12 దినాలు మాతో మాట్లాడారు. మా ప్రభువా, ప్రతి విషయములో ప్రతిదినం మమ్మును మేము పరీక్ష చేసుకొని మిమ్మును మేము ఘనపరచే వారముగా సిద్ధపడాలని సత్యాన్ని మీరు మాకు నేర్పిస్తూ ఉన్నందుకై కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, వందనములు మీ నామమునకే చెల్లించుచు చేరివచ్చిన మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకొని రేపు 1000 ఏండ్ల పాలనలో పరిశుద్ధులే పాలిస్తారని, పరిశుద్ధులే అధికారము కలిగి ఉంటారని, పరిశుద్ధులే మహాత్యమును కలిగి ఉంటారని చెప్పినట్లు ప్రతి ఒక్కొక్కరు అలాంటి అనుభవాన్ని కలిగి ఉండడానికి మీరే సిద్ధపరచమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.